హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆహా! ఏమి విందు. ఈరోజు వీడియోలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పానీపూరిని ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నాకు తెలిసి పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ బయట పానీపూరి బండి మీద వస్తున్న రూమర్స్ వింటే అస్సలు బయట తినాలనే అనిపించట్లేదు. అందుకని మా ఇంట్లో సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి పానీపూరి గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. సో వాళ్ళందరి కోసం నేను పానీపూరిని ఎంత ఈజీగా టేస్టీగా చేసేసాను మీకు కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ పానీపూరిలో పానీ ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో 2 కప్స్ కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ 1.5 పచ్చిమిరపకాయ ముక్క, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నా, క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. మీరు ఖచ్చితంగా చాట్ మసాలా కూడా 1/2 టీ స్పూన్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని 1 నుంచి 1.5 లీటర్ వరకు వాటర్ వేసుకుని ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోండి. పులుపు కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ పులుపు సరిపోకపోతే ఒక నిమ్మకాయ చెక్క అయినా పిండుకోవచ్చు, లేకపోతే చింతపండు గుజ్జు ఉన్నట్టయితే చింతపండు గుజ్జు అయినా సరే వేసుకోవచ్చు. అంతే అండి. టేస్టీగా ఈజీగా మసాలా వాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఖచ్చితంగా ఇదే మెజర్మెంట్స్ తోటి ఇదే ఇంగ్రీడియంట్స్ తోటి చేయండి. మీకు ఖచ్చితంగా బండి మీద స్టైల్లోనే మీకు వాటర్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం 5 బంగాళదుంపలు ఉడకపెట్టి స్మాష్ చేసి తీసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన బంగాళదుంపల్లో స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఎర్రకారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఈ పొటాటో స్టఫ్లో మనకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలామంది బఠానీ కూడా స్మాష్ చేసుకుని వేస్తారు, కానీ నేను అచ్చం బండి మీద ఉన్న టేస్ట్ కోసం అని చెప్పి నేను వేయలేదు. మీరు కావాలంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ స్టఫ్ అంతా ఇలా నీట్గా కలిపేసుకుంటే మనకి పానీపూరి స్టఫ్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఇంకా పూరీలు ప్రిపేర్ చేసుకోవడమే. పూరీస్ ప్రిపేర్ చేసుకోవడానికి షేరిట్ కంపెనీది ఫుచ్కా పానీపూరి చిప్స్ని ఫ్రై చేసుకున్నాను. మేడ్ ఫ్రమ్ హోల్ వీట్, నో మైదా అనమాట. అండ్ పూరీస్ కూడా చాలా క్రంచీగా క్రిస్పీగా బాగున్నాయి. సింగిల్ ప్యాకెట్కి 80 చిప్స్ వస్తాయి. అండ్ పానీపూరి మసాలా కూడా వస్తుంది. ఈ మసాలా ప్యాకెట్ డైరెక్ట్గా ప్యాకెట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ బట్టి వాటర్లో మిక్స్ చేసుకోవాలి అంతే. మసాలా లేకుండా కూడా ఓన్లీ చిప్స్ ఉన్న ప్యాకెట్స్ కూడా వస్తాయి. మనకి ఎలా కావాలంటే అలా తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా ఈ చిప్స్ అన్ని ఫ్రై చేసేస్తున్నాను. ఈ చిప్స్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ మీడియంగా వేడెక్కితే సరిపోతుంది. పానీపూరి గెట్ టుగెదర్ ఉందని చెప్పాను కదా, సో 100 చిప్స్ వరకు ఫ్రై చేస్తున్నప్పుడు 100 చిప్సా అనుకున్నాను, కానీ ఆ చిప్స్ అసలు ఒక మూలకు కూడా రాలేదు. అదండి, నేనైతే పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకున్నాను. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నది. పార్టీ కోసం నేను పానీపూరి అండ్ మిలెట్స్ బిస్బిల్లాబాత్ చేశాను. మిలెట్స్ బిస్బిల్లాబాత్ కూడా చాలా బాగా కుదిరింది. మా ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా బాగుందన్నారు. మీకు కూడా మిలెట్స్ బిస్బిల్లాబాత్ రెసిపీ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చాలా టేస్టీగా చాలా బాగున్నది అది కూడాను. అండ్ పానీపూరి అయితే చేసేసుకున్నాము. బండి మీద తింటున్నప్పుడు ఆఖరిన మనకి మసాలా పూరి ఇస్తారు కదా, ఆ మసాలా పూరిని కూడా చేసుకుందామా. ఫస్ట్ ప్లేట్లోకి పూరీస్ తీసుకుని స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని స్టఫ్ చేసేసుకుంటే టేస్టీ మసాలా పూరి కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా తక్కువ శ్రమతోటి ఎన్ని పానీపూరీలు కావాలంటే అన్ని పానీపూరీలు కౌంట్ చేయకుండా తినేసేయచ్చు. మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకుని ఇంట్లో ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ, బై బై ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.